హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. భానుమతి పార్థుకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు కదా. ఆ ఫస్ట్ నైట్ రూమ్లో పాపం పాలు తెస్తుంది భానుమతి. పార్థుకి ఇస్తే, లేదు ముందు మీరు తాగండి బస్సమ్మాయి, తర్వాత నేను తాగుతాను అని అంటాడు పార్థు. అప్పుడు భానుమతి సరే అని చెప్పి మొత్తం పాలన్నీ తాగేస్తుంది. అప్పుడు అదేంటి బస్సమ్మాయి, నాకు కొన్ని పాలు ఉంచాలి కదా, ఆ పాలు మన ఇద్దరం పంచుకుని తాగాలి అని అంటుంది. అయ్యో నాకు తెలీదు, అందుకనే తాగేశానని అమాయకంగా ఫేస్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది భానుమతి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అనమాట. తిన పాట పాడుతూ ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో కవితలు చదువుతూ ఉంటుంది అనమాట. కవితలు ఇంకా కూర్చొని చదువుతుంది, మళ్ళీ నిలబడి చదువుతుంది. పెద్ద బుక్ ఉంటుంది అనమాట, కవితల బుక్ చదువుతూ ఉంటుంది. ఈ లోపు అయ్య బాబోయ్ ఏంటి ఈ అమ్మాయి తెల్లవారులు ఈ కవితలు చదివి వినిపించేలా ఉందని మధ్యలో డిస్టర్బ్ చేసి ఒక పాట పాడతాడు. అది సినిమా పాటలు అబ్బాయి, బస్ అబ్బాయి, సినిమా పాట కాదు. ఇప్పుడు నేను ఇంకా మంచి కవితలు చదువుతున్నాను, మళ్ళీ కవితలు చదువుతూ ఉంటుంది. ఈ లోపు నిలబడి చదువుతూ ఉంటుంది, కూర్చొని చదువుతుంటుంది. ఈ లోపు నిద్ర వచ్చేసి ఆవులింతలు వచ్చేసి నిద్రపోతాడు పార్థు. అప్పుడు వెంటనే కవితలు అయిపోయినాక చూస్తుంది, అయ్యో నా కవితలు జోలపాట్లాగా అనిపించినట్టుకునే ఈ జీప్ అబ్బాయికి పడుకుండిపోయాడు అని చెప్పి అక్కడ నుండి ఆపి ఆ పుస్తకం కబోర్డ్లో పెట్టేసి, కవితల బుక్ కబోర్డ్లో పెట్టేసి అక్కడి నుంచి ఒక చాప దిండు దుప్పటి తెచ్చుకుని ఆ మంచం పక్కన వేసుకుని పడుకుంటుంది. ఈలోపు మెలకు వస్తుంది పార్థుకి. వచ్చి అయ్యో ఈరోజు ఫస్ట్ నైట్ కదా, ఏంటి ఇలాగా మొద్దుగా నిద్రపోయాను, అయ్య బాబాయ్ ఇలాగా ఎవరైనా ఉంటారా ఫస్ట్ నైట్లో ఇలా మొద్దుగా నిద్రపోయిన వాళ్ళు, ఈ విషయం బయట తెలిస్తే నా పరువు పోద్ది అని అనుకుని అప్పుడు చూసేసరికి కింద పడుకుని ఉంటుంది భానుమతి. అప్పుడు కిందకు వచ్చి అయ్యో పడుకుండిపోయిందని చెప్పి బస్సమ్మాయి అని లేపుతాడనమాట. అప్పుడు ఏంటి జీప్ అబ్బాయి మంచిగా మొద్దుగా నిద్ర పడుతుంటే నువ్వేంటి నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావు అంటది భానుమతి. అయ్యో నువ్వు కూడా మొద్దుగా పడుకుంటున్నావా, అయ్యో మన ఇద్దరిని ఈ ఫస్ట్ నైట్ టైంలో మొద్దుగా పడుకునేవాళ్ళు మన ఇద్దరమే ఉంటాం, బహుశా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని మనసులో అనుకుని అంటే లేదు బస్ అబ్బాయి నేను ఇక్కడే పడుకుంటానంటే, ఇక్కడ పడుకుంటావా అయితే నేను రమ్మంటే మంచం మీద పడుకుంటే ఎంత చెప్పినా విందు, సరే నేను కూడా అయితే ఇక్కడే పడుకుంటానని మొండికేస్తాడు పార్థు. సర్లే నేనే వస్తాను మంచం మీదకి అని చెప్పి వీళ్ళిద్దరూ మంచం మీద పడుకుంటానికి ఎక్కుతారు మంచం. ఈలోపు ఇగో మా చెల్లి నా మీద పడుకునేటప్పుడు నా మీద కాళ్ళు వేళ్ళు వేసేస్తుంది చేతిలోని, అలా మీరు అయ్యారు కదా అని అంటే అప్పుడు సిగ్గుపడుతూ అంటాడనమాట. అంటే నేను కూడా కాళ్ళు చేతులు వేస్తాను అని సరే సిగ్గుపడుతూ అంటాడు పార్థు. అయితే నేను ఈ మంచం మీద పడుకోను, అక్కడే పడుకుంటాను, నాకు ఇలాగ కాళ్ళు చేతులు మీద వేసి పడుకుంటే నాకు నచ్చదు, నాకు ఇష్టం ఉండదండి. సరే అయితే నేనేమి కాళ్ళు చేతులు ఏమేను, నేను పక్కగా పడుకుంటాను, అంటే అప్పుడు ఇద్దరు పడుకుంటారు. పడుకునేసరికి అప్పుడు మొద్దుగా పడుకుని పోతారు ఇద్దరుని. ఈలోపు కట్ చేస్తే హాల్లో బలరాము పేపర్ చదువుకుంటుంటాడు. ఈలోపు వాళ్ళ భార్య శారద టీ పట్టుకుని వస్తుంది. ఈలోపు అక్కడికి బామ్మ వచ్చి ఏంటో ఇల్లు తగలబడిపోయి ఊరు తగలబడిపోయి ఏడుస్తూ ఉంటే ఉసిరికాయ పచ్చళ్ళలో ఉప్పు తక్కువైంది అని ఒక ఆవిడ అల్లరి చేసినట్టు అని చెప్పేసి మొదలు పెడుతూ ఉంటుంది బామ్మ. ఈలోపు అక్కడికి శారద వచ్చి ఏంటి అత్తయ్య గారు ఎవరి మీదో తాలింపులు వేస్తున్నారేంటి అంటదా, నాకు ఇదే పని తాలింపులేయటం ఏంటి, కొత్తగా వచ్చిన కోడలు ఇంకా పొద్దుక్కినా లేవలేదు, అయ్యో ఇలాగ ఎక్కడైనా ఉంటుందా, ఇలా లేవకపోతే ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. పోలే కొత్తగా పెళ్ళయింది కదా ఆ అమ్మాయి అంటే, ఏంటి కొత్తగా పెళ్ళయ్యేది, ఈ తెల్లారినప్పుడు మనం లేచేసరికి ఇంటి పనులు అవన్నీ చేసేసి దేవుడు పూజ చెయ్యాలి అంటే ఇప్పుడే కదా వచ్చింది అత్తయ్య గారు, మన ఇల్లు మన అలవాట్లు ఇంకా తనకు అలవాటు అవ్వలేదు కదా, కొంచెం టైం తీసుకుని చేస్తుంది అంటది. అలా నెత్తెక్కించుకుని నెత్తి మీద కిరీటం పెడితే మీ నెత్తికి కూర్చొని ఆటలు ఆడుతుంది ఏమనుకుంటున్నారో అని చెప్పేసి అంటాడు. ఈలోపు బలరాం అంటాడు, ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు, ఏంటి అవన్నీ సర్దుకుంటాయిలే అనేసి బలరాం అంటాడు. అప్పుడు అంత ప్రతి చిన్న విషయాన్ని అంత భూతద్దులో చూడకూడదు అని చెప్తూ ఉంటాడు. ఈలోపు అక్కడికి శారద తోటికోడలు శక్తి ఆడబడుచు సాంబవి వస్తారు. శక్తి సాంబవి వెళ్ళి కొత్త పెళ్లి కూతుర్ని పార్థుని లేపు అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తుంది. వాళ్ళిద్దరూ వెళ్తారనమాట పార్థు వాళ్ళ రూమ్ దగ్గరికి. అప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోతుంది బామ్మ. ఈ లోపు వీళ్ళని లేపుతూ ఉంటుంది అనమాట, తలుపు తట్టి పార్థు అని లేపుతూ ఉంటుంది వాళ్ళ పిన్ని శక్తి అనమాట. అయ్య బాబా ఏంటి మా పిన్ని వాళ్ళు వచ్చారు అని చెప్పి గబగబా లేవడానికి ట్రై చేస్తే తన చెయ్య లేవడానికి వెళ్తే తన చెయ్యి ఉంటుంది అనమాట, ఎవరి చెయ్య
పార్థు చెయ్యి భానుమతి చేతిలో ఉంటే గమ్మున ఇలా లేచినాడికి మీద పడిపోతాడు, ఇలా ఈ విదిలించుకునేసరికి. అప్పుడు మళ్ళీ తన తాళిబట్టు తన మెళ్ళో చైను, పార్థు మెళ్ళో చైనుకి భానుమతి తాళిబొట్టు ఇరుక్కుపోతుంది. అది విప్పటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ లోపేమో తలుపు కొట్టి పార్థు అని లేపుతూ ఉంటుంది వాళ్ళ పిన్ని శక్తి. అప్పుడు నేను వస్తాను పిన్ని, మీరు వెళ్ళండి, మేము తయారయ్యి వస్తామంటే తొందరగా వచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ లోపు సాంబవి అనుకుంటుంది, నా కూతురు బతుకుని నా కూతురు జీవితాన్ని లాగేసుకుంది భానుమతి, ఇలాంటి ఫస్ట్ రూమ్ గదికి వచ్చి లేపమని నాకే అప్పచెప్తున్నారు ఈ పనులన్నీ అని అనుకుంటుంటుంది సాంబవి. ఈ లోపు అయిపోయి నేను ఇప్పుడు లేపితే నేనే ఏదో చెయ్యబోతున్నానని తప్పుగా అర్థం చేసుకుంటుంది ఈ బస్సమ్మ. ఇప్పుడు ఎలాగా అని చెప్పి నెమ్మదిగా ఎలాగైతేనో మొత్తానికి ఆ తాళిబొట్టు తీసేసి తన చెయ్యి అంటే పార్థు చెయ్యి భానుమతి తల కింద పెట్టుకొని పడుకుంటుంది అనమాట. అప్పుడు అది తీసేసుకుని అప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చి, బస్సమ్మాయి చాలా టైం అయింది, మనల్ని పిలుస్తున్నారు, వెళ్ళి ఫ్రెష్ అయితే స్నానం చేసి వచ్చి అంటే, అబ్బా చాలా బాగా నిద్ర పట్టేసింది అంటే, బాగా నిద్ర పట్టింది అంటారు, చాలా బాగా నిద్ర పట్టేసింది, కొత్త ప్లేస్ అయినా కూడా నిద్ర పట్టేసింది జీప్ అబ్బాయి అంటది. సరే వెళ్ళి స్నానం చేసారా అని టవల్ ఇస్తాడు. అప్పుడు వెళ్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఎడం వైపు ఉన్న ట్యాప్ నుండి వేడి నీళ్ళు వస్తాయి, కుడివైపు ఉన్న ట్యాప్ నుండి చల్లనీళ్ళు వస్తాయి, సరేనా, జాగ్రత్తగా చూసుకుని వేసుకో, మీరు ఒక పొరపాటున వేడి నీళ్ళు వేసుకుంటే వాళ్ళు కాలిపోద్దు కదా అంటారు. అలాగే జీప్ అబ్బాయి అని నవ్వుతూ వెళ్తుంది బాత్రూమ్కి. ఈ లోపేమో పువ్వులు అవన్నీ తీసి పక్కన పెట్టి ఆన్ చేస్తుంది. ట్యాప్ ఆన్ చేసినప్పటికి అది షవర్ ఆన్ అయిపోద్ది. షవర్ నీళ్ళు పడిపోతే జీప్ అబ్బాయి కంగారు పడిపోయి జీప్ అబ్బాయి అని పిలుస్తుంది. ఇతనేమో ఈ జీప్ అబ్బాయి అంటే పార్థు తల దూకుంటూ ఉంటాడు అనమాట. అద్దంలో చూసుకుని పరిగెత్తుకుంటే ఏమైందని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు కాలు జారిపోయి భానుమతి మీద పడిపోతారు. ఇద్దరు పట్టుకుంటారు, ఒకరికొకరు పట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. అదంతా సాంగ్ అయిపోయినాక ఏంటి జీప్ అబ్బాయి ఇలా చేస్తున్నారు అని చెప్పి విదిలించుకుంటుంది. అంటే అది మీరు అరిచేసరికి నాకు కాళ్ళు ఆడలేదు, అందుకే పరిగెత్తుకొచ్చేసరికి నా కాళ్ళు జారిపోయిందని చెప్పి మొత్తానికి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ లోపు స్నానం అయిపోతుంది, ఇద్దరు తయారైపోతారు. అప్పుడు బయటికి వెళ్దాము అంటాడు పార్థు. అప్పుడు సరే అంటే, అది కాదు మా పిన్ ఉంది కదా, రాత్రంతా సవ్యంగా జరిగిందా అని అడుగుతుంది. అప్పుడు నువ్వు సవ్యంగా జరిగిందని చెప్పు, అవును అని చెప్పు అంటే, అలా ఎలా చెప్పాలి, సవ్యంగా అంటే ఏంటి అంటది మళ్ళీ ఈ భానుమతి. అప్పుడు అనుకుంటుంటాడు, ఏంటి ఇప్పుడు ఫస్ట్ నైట్ కదా, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి, ఈ ఫస్ట్ నైట్ బాగా జరిగిందా అని అడుగుతారు, కానీ తనకు తెలియట్లేదు ఇప్పుడు ఎలాగా అంటే, ఎలాగంటే నువ్వు సిగ్గుపడుతూ వేళ్ళు నేలకి ఇలాగా రాస్తూ నువ్వు చెప్పు ఇలాగా అయ్యింది అని అంటే, ఎలాగో నాకు తెలీదు అంటే మీరు చేసి చూపించండి అంటే తను చేసి చూపిస్తాడనమాట ఇలా సిగ్గుపడాలని చెప్పి. అప్పుడు సరే అంటే, నువ్వు నా ముందు చెయ్యి అంటే, నాకు భయం అంటుంది, నా ముందు చేసావనుకో అప్పుడు మా పిన్ని దగ్గర చేయటం నీకు ఈజీగా అవుతుంది అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇలాగ రాస్తూ ఉంటుంది, వేలు కిందకి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు అలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు భానుమతి వాళ్ళ అమ్మ ప్రమీల దేవుడికి దండం పెట్టుకుంటుంటుంది. ఆ పిల్ల చిన్నపిల్ల, ఆ ఇంట్లో ఆచారాలు అలవాట్లు తనకి కొత్త, అందుకని చిన్నపిల్ల, తన అమాయకురాలు, ఏమీ తెలీదు, భగవంతుడా తనకి ఆ ఇంట్లో అంత మంచి జరిగేటట్టు చూడు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది భానుమతి వాళ్ళ అమ్మ ప్రమీల. ఈలోపు భానుమతి వాళ్ళ నాన్న కోటి వస్తాడు. ఏంటే ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నావు, మన అమ్మాయి అక్కడ బాగానే ఉంటుంది, ఇంకా మన అమ్మాయి కోసం ఎందుకు దండం పెట్టుకుంటున్నావు అంటే, కొత్త ఇల్లు కదా అయ్యా ఎలాగ ఉంటుందో అని. ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పుడు బెల్లం చుట్టూ చీమలు తిరుగుతాయి అంటే బెల్లం రుచి మరిగినాయి కాబట్టే కదా, అలాగే ధనం రుచి మరిగిన వాళ్ళు ధనం చుట్టే తిరుగుతారు. ఇప్పుడు ఆ మేడల్లో ఏసీ మేడల్లో అలవాటు అయిన వాళ్ళు మన ఇంటి దగ్గర ఉండలేరు కదా, అందుకని అలాగ అలవాటు చేసుకుంటుందిలే, నువ్వు ఒక పిచ్చి మొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రమీల వాళ్ళ భర్త. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే, బయట కూర్చుంటారనమాట పార్థు వాళ్ళ నాన్న బలరామాళ్ళు. ఒక అతను వస్తాడు, ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు, అక్కడికేమో దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది భానుమతి, నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు, అబద్ధాలు ఆడిన వాళ్ళు అంటే నాకు మా నాన్నకి ఇష్టం ఉండదు, మమ్మల్ని ఎందుకు అబద్ధం ఆడి మోసం చేసావని నిలదీస్తూ ఉంటాడు. అలా బెదురుగా భానుమతి చూస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.